రోజుల్లో హోమ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. దీనికోసం అంతా లోన్ల మీదే ఆధారపడుతుంటారు. ఈ హోమ్ లోన్స్ పై వడ్డీ పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకునే వ్యక్తి సిబిల్ స్కోర్, అతని ఆదాయం, లోన్ కాల వ్యవధి, లోన్ టు వాల్యూ రేషియో, ఎంసీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ ఇలా ఎన్నో చూస్తుంటారు. ఇవన్నీ చూసుకున్నాకే సరిపోయే లోన్ కోసం అప్లై చేయాలి. మీరు 75 లక్షల పైన లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు ఏ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు హోమ్ లోన్లపై 8.35 నుంచి 14.85% వరకు వడ్డీ విధిస్తున్నాయి. ముందుగా వీటిని చూద్దాం. కోటక్ మహీంద్రా హోమ్ లోన్లో వడ్డీ 8.70% నుంచి ప్రారంభమవుతుంది. ఐసిఐసిలో వడ్డీ రేట్లు 8.75% నుంచి మొదలవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్లో 8.70 నుంచి 10.10% మధ్య వడ్డీ రేట్లున్నాయి. హెచ్ఎస్బిసిలో 8.45% నుంచి వడ్డీ రేట్లు ఉండటం విశేషం. సౌత్ ఇండియన్ బ్యాంక్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం 9.84 నుంచి 11.69% మధ్య ఉన్నాయి. కరూర్ వైశ్య బ్యాంక్లో 8.95 నుంచి 11% మధ్య ఉన్నాయి. కర్ణాటక బ్యాంక్లో 8.58 నుంచి 10.58% ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్లో 8.80% నుంచి ప్రారంభమవుతున్నాయి. ధనలక్ష్మి బ్యాంక్లో 9.35 నుంచి 10.50% వడ్డీ రేట్లున్నాయి. హెచ్డిఎఫ్సిలో 8.35% నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.40 నుంచి 10.05% వరకు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8.40 నుంచి 10.90% వరకు వడ్డీ రేట్లున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.35 నుంచి 10.90% ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 8.40 నుంచి 10.15% ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.30 నుంచి మొదలై గరిష్టంగా 10.75% ఉన్నాయి. కెనరా బ్యాంక్లో 8.40 నుంచి 11.15% వడ్డీ రేట్లున్నాయి. యూకో బ్యాంక్లో 8.45 నుంచి 10.30% మధ్య వడ్డీ రేట్లున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.35 నుంచి 11.15% హోమ్ లోన్ల వడ్డీ రేట్లున్నాయి.